హలో అండి. ఈరోజు మా నెల్లూరు స్టైల్లో పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం 2 ఎర్రగడ్డలు, 6 ఎండుమిరపకాయలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 6 వెల్లుల్లి, 2 కరివేపాకు రెబ్బలు. ముందుగా ఈ ఎండుమిరపకాయలను పొయ్యిలో నిప్పులు కానీ ఉంటే వాటి మీద కాల్చుకోవచ్చు. లేదంటే ఇలా గ్యాస్ మీద బాండల్లో ఆయిల్ వేయకుండా మంట సిమ్లో పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఇవి ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు తెల్లగడ్డపాయలు కూడా ఇలా కొంచెం నలగొట్టుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కల్లుప్పు ఉంటుంది కదా, ఆ కల్లుప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. వేసుకొని ఇవి మొత్తం చేతితోటి బాగా పిసకాల. ఇలా పిసకడం వల్ల ఎర్రగడ్డల్లో ఉండే రసం అంతా గుజ్జంతా వస్తుంది. ఇవి ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎర్రగడ్డ అన్నీ బాగా గట్టిగా పిసకడం వల్ల దీని రుచి బాగుంటుంది. ఈ ఎండుమిరపకాయలు బాగా నలిగిపోవాలి చేతిలోనే. ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఈ రకంగా పిసుక్కోవాలి. అంతా మొత్తం చేతితోటే పిసకాలి. మిక్సీలో వేసుకుంటే ఇంత రుచి రాదు. చూసారు కదా ఎలా పిసుకుతున్నానో. దీంట్లో నుంచి ఇలా గట్టిగా పిండితే రసం రావాలి, అంతలా పిసుక్కోవాలి. అట్లా పిసిగితేనే పచ్చిపులుసు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు బాగా పిసుక్కొని ఆ గుజ్జు కూడా తీసుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని మనం ఈ ఎర్రగడ్డ ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా దీంట్లోకి తీసుకోవాలి. పులుపు మీకు సరిపోయేటట్టుగా చూసుకొని తీసుకోండి. ఈ పచ్చి పులుసుకి ఎండుమిరపకాయలు కాల్చుకోవడం తప్ప గ్యాస్ మీద ఏం పని ఉండదు. అంతా మనం కూర్చొని చేసుకోవచ్చు అనే దగ్గర పెట్టుకొని. చింతపండు పులుసు పోసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇలా చేతితోటి కలిపెట్టుకోండి, బాగా పిసకండి. అంతేను. మీరు తిరగమాత వేయాలనుకుంటే ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకోవచ్చు. వద్దంటే అవసరం లేదు. తిరగమాత ఓన్లీ ఆప్షన్ మాత్రమేను. చూసారు కదా, ఇంతేను. పచ్చిపులుసు చేసుకోవడం చాలా సింపుల్. ఈ పచ్చిపులుసు మా చిన్నప్పుడు మా తాత చేసేది ఇలాగా భలే రుచిగా ఉండేది.